ఆయన బాధంతా హీరోయిన్ పక్కన కూర్చోబెట్టలేదండి ఫస్ట్ నుంచి. ఇంత దూరం ఉంటే ఫ్లోట్ చేస్తాను హీరోయిన్ మీరు ఎలా చెప్పి ఇప్పుడు సీట్ చేంజ్ చేయకండి. నేను అలాంటి తప్పులు అసలు చేయను. ఓకే మన సినిమా కోసం అందుకే డైరెక్టర్ Instagram లో interviews ఇస్తాను. వద్దులేండి ఇంకా నేను పడను, అయిపోయింది. మీరు పడదని మిమ్మల్ని పదేళ్ళని కాదు నా ఇంట్రెస్ట్. హీరోయిన్ పక్కన కూర్చోడానికి మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అనుజ గారికి తెలియాలి కదా. అంటే మీ ముందు నుంచి ఫ్రెండ్స్ అండి, అందుకే అట్లా ఆయనకి ఫ్రీ ఉంటది ఫ్రెండ్ కాబట్టి. పక్కన కూర్చుంటేనే వస్తుందండి ఆ ఫ్రీడమ్. ఓకే. అండ్ బేసిక్ గా ఈ సినిమాలో చాలా మీకు బేసిక్ గా ఇండివిడ్యువల్ ఉమెన్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి రియల్ లైఫ్ లో మీకు అట్లాంటి ఇండివిడ్యువల్ ఉమెన్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఉమెన్ ఎవరు? చాలా మంది ఉన్నారు చిన్నప్పటి నుంచి. చాలా మంది ఉంటారు చిన్నప్పటి నుండి. అలా రియల్ లైఫ్ లో కూడా మీకు ఇండివిడ్యువల్ ఉమెన్ అంటే అంత చాలా ఇష్టం. ఆ కాన్సెప్ట్ నచ్చే ఈ సినిమా ఫస్ట్ ఆ పాయింట్ నచ్చే ఇండిపెండెంట్ ఉమెన్ అనగానే ఆ పాయింట్ నచ్చే నేను ఫస్ట్ ఇంట్రెస్ట్ ట్రావెల్ అయ్యాను డైరెక్టర్తో. అలా అలా ఒక ఫామ్ తీసుకున్నాను స్టోరీ. రియల్ లైఫ్ లో నేను చాలా మందిని చూసాను, నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది. ఈ మధ్యకాలం ఇంకా ఎక్కువ మందిని చూస్తున్నాను. ప్రౌడ్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. కొంచెం మన అంటే ఇండిపెండెంట్ ఉంటే మనకి అడ్వాంటేజ్ అంటే మన పార్ట్నర్ ఇండిపెండెంట్ ఉంటే మన రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకుంటారు కదా, అది కొంచెం మనకు బర్డెన్ తక్కువ అనిపిస్తుంది. ఈ ఆలోచనలు ఎవరు ఆలోచించారు? నిజం కదా, ఫ్యాక్ట్ కదా అది. మన రెస్పాన్సిబిలిటీస్ కానీ అన్నిటిని షేర్ చేసుకునే అమ్మాయి వచ్చింది అనుకోండి, మనకు కొంచెం బర్డెన్ తక్కువ అవుతుంది కదా. అండ్ మీరు అంటే ఈ స్టోరీ చెప్పిన వెంటనే అబ్బా ఇలాంటి క్యారెక్టర్ నాకు డెబ్యూ మూవీకే రావడం ఒక అదృష్టం అని ఫీల్ అయ్యి ఓకే చెప్పేశారా, లేదంటే టైం తీసుకోవడం ఇట్లాంటివి ఏమన్నా? ఎవరన్నా టైం తీసుకుంటారు చెప్పండి మీరు? అసలు మీరు తీసుకున్నారా? ఎవరు తీసుకోరు. అంత ఇండిపెండెంట్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవ్రీ అమ్మాయికి ఉంటుంది మనం ఇండిపెండెంట్గా ఉండాలి అని. బట్ మనము మేబీ కొన్నిసార్లు అలా ఉండలేకపోవచ్చేమో ఫ్యూ సిచ్యువేషన్స్లో. అట్లీస్ట్ మూవీలో అయినా ఉండొచ్చు అనేది సారీ టు ఇంటరప్ట్. యాక్చువల్లీ మనకేం తరతరాలుగా ఎక్కడో తెలియకుండానే అమ్మాయి డిపెండబుల్ అవ్వాలని అలవాటు చేసేస్తారు. ఇప్పుడు చిన్నప్పుడు మా అక్క ఉండేది ఎలా తోడు వెళ్ళండి తెలియకుండా ఎక్కువ భయపెట్టేస్తారు అనిపిస్తుంది. ఇప్పుడు అది బయట అంత దారుణంగా ఏం లేదు, ఎక్కడో జరుగుతున్నాయి. బట్ మరీ ఒంటరికి వెళ్తే అలా ఏం లేదు. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒప్పుకుంటాను, బట్ మరీ అంత భయపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అమ్మాయిల్లో కూడా ఆ మైండ్ సెట్ అనేది మారి కొంచెం ఇవాళ అబ్బాయిలైనా ఇండిపెండెంట్ ఉమెన్ కావాలి అనుకున్నా ఎక్కడో నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు చెప్పాను కదా వెళ్ళొద్దని చెప్పాను కదా ఎక్కడో ఉంటది. అంటే ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ ఉమెన్ కావాలి, బట్ వాడు మాత్రం అమ్మాయి చెప్పు అమ్మాయి మాత్రం వాడు చెప్పినట్టు వినాలనేది ఒక ఉంటది అనమాట జనరల్.